హై డైలింగ్స్ మనం మాట్లాడుకునేది ఇప్పుడు 'సలార్ సీజ్ ఫైర్' గురించి. అసలు సినిమా గురించి మాట్లాడడం వేస్ట్ అసలు మనం. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే సినిమా, ఆ ఫోన్‌లలో దాంట్లో చూడకండి మీరు. ఐమాక్స్‌లో చూడండి సినిమా. ఆ ఫైట్స్, ప్రభాస్ కటౌట్ మామూలుగా ఉండదసలు. ప్రశాంత్ నీల్ 100కి 100% ప్రభాస్‌ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడండి. ప్రభాస్ కటౌట్ అయితే మామూలుగా లేదు బ్రో. ఆ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ సీన్‌లో ప్రభాస్ వచ్చి కారు పైన నిల్చొని ఆ కత్తులు 2 చేతిలో పట్టుకొని నిల్చుంటాడు. ఆ సీన్ కోసమైనా సినిమాకి పోవాల్సింది మనం. సినిమాకి ముందు ఆ ఒక్క పోస్టర్ వదిలిన ఫ్యాన్స్ పండగ చేసుకునేవాళ్ళు. అసలు ఆ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ టీమ్ ఫైట్ భయ్ అబ్బబ్బబ్బబ్బా! మామూలుగా ఉండదు. దయచేసి అందరూ ఎవరు ఫోన్‌లో చూడకండి. సినిమా థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయండి. మన ప్రభాస్ అన్న మాత్రం 100కి 100% సినిమాకైతే న్యాయం చేశాడు. ఇంకేందంటే సినిమాలో అసలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ ఫైట్స్ గాని ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్ అసలు చెప్పలేను అసలు నేను. ఒక్కసారి మీరు సినిమా థియేటర్‌కెళ్ళి చూడండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుందో చూడండి మీరు. చూస్తేనే మీకు తెలుస్తుంది. నేను చెప్పలేకపోతున్నా ఇట్లా ఈ వీడియోలో గానీ, సినిమా థియేటర్‌కెళ్ళండి మస్ట్ అండ్ షుడ్. కానీ ఖచ్చితంగా ఆ సినిమాకి మీరు సాటిస్ఫై అవుతారు. మీరు మనీ వర్త్. ఖచ్చితంగా సినిమా థియేటర్‌లో చూడండి. ఆ ఫైట్స్ నెక్స్ట్ అసల అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎండింగ్ అసలు. ఆ ఎండింగ్ అసలు ఆ లాస్ట్ వరకు తెలీదు. ప్రభాస్ ఈ తెగ అది దాంట్లో మన చెప్పలేం గానీ, ఎండింగ్‌లో మాత్రం మజా ఉంటది సినిమా. మీరు మాత్రము మాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చ పండగ చేసుకుంటారు. సెట్లు చింపుకుంటారు మీరైతే. మీరెళ్లి చూడండి ఒకసారి. సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంటది ఏందని. ఇంకేందంటే మనకు 'శృతి హాసన్' రోల్ అయితే నార్మల్‌గానే ఇచ్చిండు. దాంట్లో ఫ్రెండ్‌షిప్ స్టోరీ కాబట్టి వాళ్ళిద్దరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చిండు మన ప్రశాంత్ నీల్. కానీ 'ప్రభాస్' అయితే వేరే లెవెల్ అది. ఆహ్, అసలు నేను చెప్పలేను. మీరొకసారి చూస్తే బావుంటది సినిమా. సినిమాకు 5కి 5 రేటింగ్ ఇచ్చినా తప్పులేదు ఇక్కడ. అంత బావుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యాన్స్ 'ప్రభాస్‌ని' ఎలా చూడాలనుకుంటారో అలా చూసినాం. ఆ 70 స్క్రీన్ పైన 'ప్రభాస్' కటౌట్ అసలు స్క్రీనే సరిపోతలేదనిపించింది ఒక్కోసారి నాకు. మంచి థియేటర్‌లో ఎళ్లి చూడండి సినిమా మామూలుగా లేదసలు. ఆ సినిమా నేను 4:00కెళ్ళిన బ్రో టికెట్. చూడండి సినిమా బావుంటది. పైరసీలు అలాంటివి ఏం చేయదు. కష్టపడి తీసిన సినిమా. కాకపోతే బావుంది. సినిమా బావుంది. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి మీరు. 100% మీరు సాటిస్ఫై అవుతారు. మాస్ ఫ్యాన్స్. ఫ్యామిలీని కూడా చూడొచ్చు సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంటది దీంట్లో. అన్నీ ప్రశాంత్ నీల్ అన్నీ కవర్ చేశాడు దీంట్లో. ఒక్కసారి మీరు చూడండి. నిన్ననే ఆల్రెడీ మన వరల్డ్ వైడ్ క్రాస్ వచ్చేసి 170 క్రోర్స్ దాటినట్టు మనకు అఫీషియల్‌గా అయితే రాలేదు. 170 క్రోర్స్ అంటారు మరి. చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తదో. నేనైతే 2000 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఒకసారి. చూద్దాం. ఓకే. బాయ్. బాయ్ డార్లింగ్స్. థాంక్ యూ.